అలాంటిది 37 సంవత్సరాలు మేము కష్టపడితే వచ్చినటువంటి చుక్క కష్టపడితే వచ్చినటువంటి ఆదాయంతో మీరంతా బిల్డింగ్లు కట్టి మీరు జీతాలు తీసుకుంటారు, మీరు అలవెన్సులు తీసుకుంటారు, మీరు పెంపు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినటువంటి 64 నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ముసళ్లను తిప్పడం ఎంతవరకు బాధ్యత మీకు ఉందో మీరు అర్థం చేసుకోండి. అలాగే కొత్త పే స్కేల్ 21వ సంవత్సరం పే స్కేల్ ఇచ్చారు. రన్నింగ్ లో ఉన్న వాళ్ళకు 21వ తారీఖు రేపు జూలై 1కు జీతాలు ఇస్తారంట. 67 సంవత్సరాల వయసు ఉండి తిండి తిప్పలేనటువంటి ముసలోళ్లకు పైసలు ఇవ్వరంట. ఇది ఎక్కడి న్యాయము అన్యాయము? మీరందరూ జర్నలిస్ట్ కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి సార్. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల తరఫున ఒక విన్నపం ఏంటంటే, సార్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మేమందరం రిటైర్మెంట్ అయిపోయి దాదాపు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. 9-10 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి ఈఎల్స్ 300 ఈఎల్స్ ను ఇవ్వకుండా, గ్రాడ్యుయేట్ ఇవ్వకుండా, లాస్ట్ మంత్ పే స్కేల్ ఇవ్వకుండా, 2017, 2021 ఏరియర్స్ ఇవ్వకుండా, వయోవృద్ధులను 64 నుంచి 67 వయసు ఉన్నటువంటి వయోవృద్ధులను ఇంత ఎండాకాలంలో వచ్చి ఆకలి దూపలు మర్చిపోయి మేము వచ్చి తిరుగుతుంటే ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మిమ్మల్ని కలిసినా ఇస్తాం అంటున్నారు కానీ మీరు ఇవ్వడం లేదు సార్. ఒక్కసారి ఒక ఆలోచన చేయండి. 300 ఇయర్స్ కు మాకు 13 నుంచి 14 లక్షల రూపాయలు వస్తే మీరు 6 ఏళ్ళకెళ్ళి 7 ఏళ్ళకెళ్ళి ఇవ్వకపోతే మాకు నెలకు ఏ పోస్ట్ ఆఫీస్ వేసుకున్నా ఒక 20,000 రూపాయలు వస్తాయి. వేరే గవర్నమెంట్ వాళ్ళకు పింఛన్ ఉంది, మా ఆర్టీసీలకు పింఛన్ లేదు. అలాంటిది మాకు వచ్చే పైసలు కూడా మేమేం మిమ్మల్ని ఉత్త పుణ్యానికి ఇవ్వమంటలేము. మేము కష్టపడ్డాము 37 ఏళ్ళ నుంచి 47 సంవత్సరాలు మేము కష్టపడి ఆర్టీసీకి శ్రమర్చి ఈ బస్ భవన్ బిల్డింగ్ మా చెమట చుక్కలతోటి కట్టించుకున్నాం. తార్నాక బిల్డింగ్ మేము మా చెమట చుక్కలతో కట్టించుకున్నాం. అలాంటిది 37 సంవత్సరాలు మేము కష్టపడితే వచ్చినటువంటి చుక్క కష్టపడితే వచ్చినటువంటి ఆదాయంతో మీరంతా బిల్డింగ్లు కట్టి మీరు జీతాలు తీసుకుంటారు, మీరు అలవెన్సులు తీసుకుంటారు, మీరు పెంపు చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆర్టీసీలో రిటైర్మెంట్ అయినటువంటి 64 నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ముసళ్లను తిప్పడం ఎంతవరకు బాధ్యత మీకు ఉందో మీరు అర్థం చేసుకోండి. అలాగే కొత్త పే స్కేల్ 21వ సంవత్సరం పే స్కేల్ ఇచ్చారు. రన్నింగ్ లో ఉన్న వాళ్ళకు 21వ తారీఖు రేపు జూలై 1కు జీతాలు ఇస్తారంట. 67 సంవత్సరాల వయసు ఉండి తిండి తిప్పలేనటువంటి ముసలోళ్లకు పైసలు ఇవ్వరంట. ఇది ఎక్కడి న్యాయము అన్యాయము? మీరందరూ జర్నలిస్ట్ కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి సార్. 2017, 2021 ఏరియర్స్ తో పాటు గ్రాడ్యుయేటీ కానీ, లాస్ట్ మంత్ పేమెంట్ కానీ, సార్ ఒక దగ్గర కూలికి పోతే పొద్దుగాల కూలికి పోతే సాయంత్రం వరకు డబ్బులు ఇవ్వకపోతే వాడు మన ఇంటి ముందర కూర్చుంటాడు సార్. మేము 37 ఏళ్ళు సర్వీస్ చేసి 7 సంవత్సరాలు డబ్బులు రాకపోతే ఎందుకు ఊకుండాలి సార్? ఈ సమాజం మీరు కూడా ప్రశ్నించాలి సార్, ప్రజలు కూడా ప్రశ్నించాలి, గవర్నమెంట్ వరకు వెళ్ళాలి. ఇది కంపల్సరిగా మాకు ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి ఈ ముసలాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని మాకు రావాల్సినటువంటి గ్రాడ్యుయేటీ కానీ, ఈఎల్స్ 300 ఈఎల్స్ కానీ, తర్వాత రావాల్సిన 2017 ఏరియర్స్ కానీ, 2021 ఏరియర్స్ కానీ రావాలి. ఇంకొకటి సార్, మేము 37 సంవత్సరాలు కష్టపడితే ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరిగినాం. ఇప్పుడు మేము తిరగనిగా పోతుంటే మమ్మల్ని ఇప్పుడున్న కండక్టర్ డ్రైవర్లు కిందికి దింపేస్తున్నారు సార్. మేమేమి పాపం చేసాం సార్? మా కష్టంతో మేము నడిపించినటువంటి బస్సులలో మేము ఎక్కకూడదా? లగ్జరీలో మాకు పర్మిషన్ ఇవ్వరా? అలాగే ఆర్టీసీ తార్నాక పోతే నెల రోజులకు మందులు ఇస్తున్నారు. అందులో 2 మందులు ఉంటే 2 మందులు ఉండవు, మళ్ళీ 2 మందులకు మళ్ళీ 15 రోజులకు ఒకసారి రావాలి. ఇది ఎక్కడి వరకు న్యాయం సార్? ఒక ముసలాడు ఒక హాస్పిటల్కి వెళ్ళి మందులు వస్తాయి కదని మా దగ్గర 30,000 రూపాయలు కట్ చేసుకొని మందులు ఇస్తారంటే, మందులు కూడా ఇవ్వకుండా 2 ఇచ్చి 2 ఇవ్వకుండా మళ్ళా వారానికి రండి అంటే హాస్పిటల్ తారనగా మా కోసం ఉందా లేకుంటే ఇంకెవరి కోసమైనా ఉందా? మీరు ఎవరి కోసం ఆలోచపడుతున్నారు? ఈ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తుల ఆవేదన మీకు అర్థం కాదా? దయచేసి మేనేజ్మెంట్ కానీ, ఎండి గారు ఆలోచించాలి, సీఎం గారు ఆలోచించాలి, ప్రతిపక్షాలు కూడా మాకు సపోర్ట్ గా మద్దతు ఇచ్చి కంపల్సరీగా మీరు అది చేయాలి. ఈ ట్రేడ్ యూనియన్స్ కూడా అందరు కూడా ఈ యూనియన్ ఆ యూనియన్ ఏ యూనియన్ కాదు, రిటైర్మెంట్ అయ్యి ఉద్యోగాలు పోయి ఇంట్లో పరిస్థితి బాగాలేనటువంటి ఉద్యోగాలకు మీరు అందరు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.